ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఎక్కడున్నా వారి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంటారు. జనరల్గా త్రివిధ దళాలకి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు కాబట్టి సహజంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వచ్చేది మన దగ్గర. రాష్ట్రపతి దేనికి వస్తుంటారు? నేవల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మేజర్గా మనకి పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఎవరు వచ్చినా దేనికి వినియోగించుకోలేదు. గవర్నర్ గారు వస్తారు, గవర్నర్ గారికి వినియోగించుకోమనండి. సో ఎవరు వచ్చినా అది ప్రభుత్వానికే కదా అని అంటున్నాను నేను. వాళ్ళు చిత్రీకరించింది ఏంటంటే, నిన్న వారంతా కూడా చిత్రీకరించింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగు. జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే బహుశా ఆయన అక్కడి నుంచి పరిపాలన చేసేవారేమో. ఇప్పుడు వారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి. సో నేను అనేది ఏంటంటే దాన్ని ఏ రకంగా ఆ రోజు మా ప్రభుత్వ విధానం విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలనేటువంటిది మా ప్రభుత్వ విధానం. మొన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికై ఉంటే విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పాం. సో మా పాలసీ మాకుంది, మా విధానం. సరే, ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి దాని మీద మా సలహా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కోరిక అయితే విశాఖపట్నం నుంచే విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని. కానీ వారి నిర్ణయం, వారి విధానం, వారికి అమరావతి. సో ఏదేమైనప్పటికీ వారి నిర్ణయంలో మార్పు ఉంది కాబట్టి, లేదా వారి విధానంలో వారికి ఒక వేరే విధానం ఉంది కాబట్టి, మార్పు అనే దానికన్నా వారికి ఒక విధానం వేరే ఉంది కాబట్టి, సో ఇప్పుడు దాన్ని మా తాలూకు సజెషన్ అది. దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది వారి ఇష్టం. ఒకవేళ మేమే అధికారంలోకి వచ్చింటే మా గతంలో మా అధికారులు చెప్పినట్టుగా, వారు సూచించినట్టుగా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పరిపాలన చేసేవారు. మా విధానం అది. సో ప్రజాస్వామ్యం, దీనికి ఒక నిర్ణయం వచ్చింది, ప్రజల నుంచి ఒక తీర్పు వచ్చింది, తీర్పు ప్రకారం వారు అధికారంలోకి వచ్చారు, వారి విధానాలు ఒకటి ఉన్నాయి, వారి విధానాల ప్రకారం చేస్తారు. మా తాలూకు సజెషన్ అది. దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనుకున్నా అది ప్రభుత్వ ఇష్టం, మా ఇష్టం కాదనేటువంటిది ప్రజలకు తెలుసు. అది మా ఇష్టం అన్నట్టుగా, మా కోసం కట్టుకున్నాం అన్నట్టుగా దాన్ని చిత్రీకరించడం కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం. దాన్ని మేము క్లారిటీ ఇస్తున్నాం తప్ప ఇంకే దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలనేటువంటిది మా తాలూకా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.